మొదలు కానున్న కొలువుల జాతర వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా. భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు. అయితే వాటిలో ఏమేమంటే పోలీస్ శాఖ, వైద్య శాఖ, ఆర్టీసీ, గురుకులాలు, ఇంజనీరింగ్, వ్యవసాయ శాఖ, R&B, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమం, పలు ఇతర శాఖల్లో ఖాళీలు గ్రూప్ 1 పోస్టులో ఉండే ఛాన్స్. అయితే వీటిలో అత్యధికంగా మహిళా శిశు సంక్షేమం, ఈ అంగన్వాడీలో అయితే పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో మళ్ళీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు లెక్కలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఇప్పటికీ గుర్తించి ఖరారు చేసిన 14,236 అంగన్వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్ 1కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు గ్రూప్ 2, 3 పోస్టులను కూడా వేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీల భర్తీకి గాను వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకొని 2024-25 జాబ్ క్యాలెండర్ను రూపొందించింది. అయితే ఎస్సీలను వర్గీకరించేందుకు రాష్ట్రాలకు హక్కు ఉందంటూ గత ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణలో వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లను ఖరారు చేసే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో అప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల పెండింగ్ లో అయితే ఉన్నవి. అయితే ఇప్పుడు వాటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితా. రాష్ట్రంలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల లెక్కలను తేల్చాల్సిందిగా అధికారులను ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పలు విభాగాలకు సంబంధించిన పోస్టుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాని ప్రకారం పోలీసు శాఖలో 10,500 కానిస్టేబుల్, 1,650 వరకు ఎస్ఐ పోస్టులను గుర్తించినట్లు సమాచారం. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, మరో 2,150 డాక్టర్ పోస్టులను గుర్తించారు. వీటిలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. ఇవి కాకుండా మరో 2,000 వరకు నర్సు పోస్టులు కూడా సహా మరికొన్ని వివిధ స్థాయిల పోస్టులు ఉన్నాయని, మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 6,000 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ఆ సంస్థ ఎండి సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా
పలు శాఖల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లో కలిపి దాదాపు 2510 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148, ఆర్ అండ్ బిలో 185 నుంచి 200 వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. అటవీ శాఖలోను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కొన్ని భర్తీ చేయాలని గుర్తించినట్టు తెలుస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఏమున్నాయి అంటే మహిళా శిశు సంక్షేమ శాఖలో 6399, అంగన్వాడీ టీచర్లు 7837, హెల్పర్లను కలిపి 14236 పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇంకా చూస్తే 4000 జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్. గ్రామ పరిపాలనా అధికారి జీపీఓ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ఇతర శాఖల్లో ఉన్న వారిని గుర్తించి దాదాపు 6000 మందిని విఆర్ఓలను తిరిగి గ్రామ పరిపాలనా అధికారులుగా నియమించనున్నారు. మిగిలిన 4000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు. వాస్తవానికి అంగన్వాడీలో టీచర్, హెల్పర్ల పోస్టుల భర్తీ కోసం గతంలోనే ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేపథ్యంలో వీటి భర్తీ ప్రక్రియ పెండింగ్లో పడింది. తాజాగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రెవెన్యూ అంగన్వాడీ టీచర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఆయా శాఖల అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇది ఈ డీజీపీఎస్సీ నోటిఫికేషన్లు, ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్. అందరూ వీడియోని చూసినాక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.